తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. టీవీకే చీఫ్ విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి చెన్నై ఇండోర్ స్టేడియంలో పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ మెజారిటీ నిరూపణపై గవర్నర్ ఆర్లేకర్ నుంచి ప్రతిష్టంభన ఎదురైంది. మ్యాజిక్ ఫిగర్కు మరో 11 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కావడంతో కాంగ్రెస్ అండగా నిలిచినప్పటికీ మిగిలిన పార్టీల మద్దతు కోసం విజయ్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు చేజారకుండా అన్నాడీఎంకే రిసార్ట్ పాలిటిక్స్ కు తెరలేపింది. టీవీకే అధినేత విజయ్ తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మరికొంత కాలం పట్టనుంది. ఆయన ప్రమాణ స్వీకారం ఇవాళ లేదన్న విషయం ఖరారైంది. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 118 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా టీవీకే నుంచి 108 మందే గెలిచారు. విజయ్ 2 స్థానాల నుంచి గెలవడంతో ఆ పార్టీ బలం 107గానే పరిగణించాలి. అంటే మరో 11 మంది మద్దతుంటే తప్ప ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదు. తమిళనాడు 16వ శాసనసభను 5వ తేదీ నుంచి రద్దు చేస్తున్నట్లు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ప్రకటించారు. ఇవాళే సీఎంగా ప్రమాణం చేయాలని టీవీకే అధినేత విజయ్ చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ కార్యాలయానికి లేఖ పంపారు. ఎమ్మెల్యేల పేర్లతో జాబితా ఇవ్వాలని గవర్నర్ కోరడంతో బుధవారం మరో లేఖ సమర్పించారు. మధ్యాహ్నం 3:30కు గవర్నర్ నుంచి విజయ్కు పిలుపు వచ్చింది. పలువురు పార్టీ నేతలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు లేఖను గవర్నర్కు సమర్పించారు. అయితే గవర్నర్ 118 మంది ఎమ్మెల్యేల పేర్లు కావాలని అడిగినట్లు తెలిసింది. అది ఆలస్యమవడంతో ప్రమాణ స్వీకార తేదీని గవర్నర్ నిర్ణయించలేదని సమాచారం. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మద్దతివ్వాలని కోరుతూ విజయ్ కాంగ్రెస్, వీసీకే, వామపక్షాలకు లేఖలు రాశారు. 5గురు ఎమ్మెల్యేల బలమున్న కాంగ్రెస్ సానుకూలంగా స్పందించింది. అయితే మతతత్వ శక్తులు ఉండే కూటమిలో టీవీకే భాగం కాకూడదని బీజేపీని ఉద్దేశించి కాంగ్రెస్ పేర్కొంది. స్థానిక ఎన్నికలతో పాటు లోక్సభ, రాజ్యసభ ఎన్నికల్లోనూ ఈ పొత్తు కొనసాగుతుందని స్పష్టత ఇచ్చింది. విజయ్ లేఖపై వీసీకే, సీపీఐలో ఇంకా స్పందించలేదు. అన్నాడీఎంకే కూటమికి చెందిన ఏఎంఎంకే ఎమ్మెల్యే, పీఎంకేలోని 4 ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే టీవీకేకు మద్దతిచ్చేది లేదని అన్నాడీఎంకే స్పష్టం చేసింది. టీవీకే నేతలు ఆధవ్ అర్జున, బుస్సీ ఆనంద్ అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి ఇంటికి వెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.